If you are a beginner and want to learn aptitude from scratch in Telugu, then you are at the right place. Hello aspirants, ee roju manam quadratic equations part 3 చూద్దాం. Part 1 and 2 I've made into a playlist. I'll be putting the playlist link in the description. You can check it out if you are a new viewer. Okay? So ఈ పర్టికులర్ వీడియోలో ఏంటంటే మనం రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పటి వరకు తెలుసుకున్నాం కదా. సో ఆ రూట్స్ ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపారిజన్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. అంటే మనకి ఎగ్జామ్ లో ఎలాగంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ని రూట్స్ ఫైండ్ అవుట్ చేయమంటారు. మనం ప్రీవియస్ వీడియోలో చేసినట్టు ఆ ఫైండ్ అవుట్ చేసిన రూట్స్ ని కంపేర్ చేయాలన్నమాట. అంటే టూ ఈక్వేషన్స్ యొక్క రూట్స్ ని కంపేర్ చేసి ఏ ఈక్వేషన్ యొక్క రూట్ పెద్దగా వస్తుంది అని మనల్ని చెప్పమంటారు. ఓకే ఫైన్. ఓకే సో ఫస్ట్ మనం వెళ్ళిపోదాం. పార్ట్ 2 లో ఇచ్చిన హోంవర్క్ ప్రాబ్లమ్ కి ఇప్పుడు మనం ఫస్ట్ సొల్యూషన్ చూద్దాం. ఓకే సో ఈ మూడిటికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పా కదా. సో ఫస్ట్ ఇక్కడ చూడండి 24 ని మనం ఎలా రిప్రజెంట్ చేయగలం. 2 టేబుల్ తో స్టార్ట్ చేస్తాం. 2 12 24. ఓకే 3 టేబుల్ లో కూడా ఉంటది. 3 8 24. ఇంకేం ఛాన్సెస్ ఉన్నాయి. 4 టేబుల్ లో ఉంటది. 4 6 24. 5 టేబుల్ లో ఉన్నది ఇంకా అంతే బికాస్ మళ్ళీ ఇక్కడ 6 వచ్చింది కాబట్టి ఇంకా అంతటితో స్టాప్. సో ఈ 3 ఛాన్సెస్ మన దగ్గర ఉన్నాయి. సి 12 2 24 కదా. 12 మైనస్ 2 చేస్తే మనకి 10 వస్తుంది. కానీ మనం మైనస్ చేయాలా చేయకూడదు. మనం ఏం చేయాలి ఎడిషన్ చేయాలి. ఎందుకు ఇక్కడ చూడండి సి వాల్యూ ముందు ఏముంది పాజిటివ్ వాల్యూ ఉంది. అంటే 2 వాల్యూస్ ని యాడ్ చేస్తే నాకు 10 రావాలి. అంతేగాని 2 వాల్యూస్ ని సబ్ట్రాక్ట్ చేస్తే నాకు 10 రాకూడదు. అదే సేమ్ ఇంకొక క్వశ్చన్ కూడా ఒకవేళ ఇక్కడ మైనస్ ఉంటే ఎలా చేయాలో కూడా అది కూడా ఒక క్వశ్చన్ అప్పుడు చేద్దాం. ఓకే ఎక్స్ స్క్వేర్ మైనస్ 10x మైనస్ 24 ఈక్వల్ టు 0 ఇలా కూడా ఒక క్వశ్చన్ మనం చూద్దాం ఇప్పుడు. ఓకేనా సో సి ఎప్పుడైనా సరే 8 3 ఎంత 24 అండ్ 8 ప్లస్ 3 చేస్తే నాకు 11 రావాలి. రాలేదు. 6 4 24. 6 ప్లస్ 4 చేస్తే 10 రావాలి. 10 వచ్చింది. సో నాకున్న రూట్స్ ఏంటి 4 అండ్ 6 విల్ బి ది ఆన్సర్. మనం ఫస్ట్ 2 తో చూసాం. 2 12 ఓకే వాటి డిఫరెన్స్ 10 కదా సరిపోయిందని చెప్పి మనం రాసిస్తాం. బట్ వీ షుడ్ నాట్ రైట్ ఇట్ ఇన్ దట్ వే. ఓకే ఫైన్. సో 6 4 24 కాబట్టి 6 అండ్ 4 విల్ బి ద రూట్స్. నౌ ఇక్కడ బి ముందేముంది నెగిటివ్ ఉంది. సో నెగిటివ్ ఉంది అని అన్నప్పుడు ఈ టూ రూట్స్ ఎందులో ఉంటాయి పాజిటివ్ లో ఉంటాయి. సో ద టూ రూట్స్ ఆర్ -4 అండ్ -6. ఓకే దిస్ ఇస్ ద ఫస్ట్ ఆన్సర్. అండ్ సెకండ్ వన్ సి 21 ని మనం ఎలా రాయగలం. ఓన్లీ 3 into 7 విల్ బి ది ఓన్లీ ఛాన్స్ బికాస్ మళ్ళీ 4 రాదు 5 టేబుల్ రాదు 6 టేబుల్ రాదు మళ్ళీ అగైన్ 7 టేబుల్. ఓకే సో 7 ప్లస్ 3 చేస్తే నాకు 10 వస్తుంది. ఆఫ్ కోర్స్ వస్తుంది. నేను ఎడిషన్ ఎందుకు చేశాను ఎందుకంటే సి ముందు పాజిటివ్ వాల్యూ ఉంది కాబట్టి. సో 2 వాల్యూస్ యాడ్ చేస్తే నాకు బి వాల్యూ రావాలి. 7 ప్లస్ 3 చేస్తే నాకు 10 వస్తుంది. సో 3 అండ్ 7 విల్ బి ది రూట్స్. అండ్ సారీ ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి ఈ రెండు పాజిటివ్ అవుతాయి. మై బ్యాడ్ ఇట్స్ మై మిస్టేక్. ఓకే ఇక్కడ బి ముందు నెగిటివ్ ఉంది కాబట్టి రూట్స్ రెండు పాజిటివ్ అవుతాయి. 4 అండ్ 6 విల్ బి ద రూట్స్. అండ్ ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి నాకు 2 రూట్స్ నెగిటివ్ అవ్వాలి. సో -3 అండ్ -7 విల్ బి ది ఆన్సర్. క్లియర్ ఫైన్. థర్డ్ వన్ ఇప్పుడు చూడండి ఎక్స్ స్క్వేర్ కి ముందు నాకేమీ లేదు లైక్ ఏ వాల్యూ 1 గా లేదు సమ్ వాల్యూ ఉంది. సో ఫస్ట్ నేను ఏం చేయాలి 2 తో కామన్ గా క్యాన్సిల్ చేయడానికి అవుతుందేమో చూడాలి. అలా అవ్వకపోతే అప్పుడు 2 into 48 చేసి అప్పుడు దాన్ని 20 తో రిమైనింగ్ సేమ్ ప్రాసెస్ అంతా మనం చేస్తాం. ఓకే సో ఫస్ట్ 2 తో ట్రై చేస్తా. 2 10s are 20. 2 24 so 48 సరిపోయింది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 10x ప్లస్ 24 ఈక్వల్ టు 0 సేమ్ ముందు వచ్చినట్టే ఇంకా మిగతాదంతా సేమే. ఓకే ఫైన్. ఐ హోప్ యూ గాట్ అన్ ఐడియా అసలు ఎలా మనం సాల్వ్ చేసాము ఇదంతా. సి ఈక్వేషన్ కి డిఫరెన్స్ ఏంటి ఇక్కడ నెగిటివ్ సైన్ ఉంది. సో రూట్స్ రెండు పాజిటివ్ అయ్యాయి. దీనికి రూట్స్ ఏమవుతాయి ఇది పాజిటివ్ ఉంది కాబట్టి రూట్స్ రెండు నెగిటివ్ అవుతాయి. సో -4 -6 విల్ బి ది ఆన్సర్ ఫర్ థర్డ్ వన్. సో ఈ మూడు ఆన్సర్స్ అన్నమాట. ప్రీవియస్ వీడియోలో నేను చెప్పా కదా హోంవర్క్ పెట్టండి కమెంట్స్ అని చెప్పి. దోస్ హు హావ్ మెన్షన్ ఇన్ ద కమెంట్స్ ప్లీజ్ చెక్ యువర్ ఆన్సర్స్. ఓకే ఇవేనా మీకు ఆన్సర్స్ వచ్చాయని చెప్పి. ఫైన్. సో ఇది ఎక్స్ట్రా ఇచ్చాను కదా. ఇప్పుడు చూడండి సి కి ముందు నాకేముంది నెగిటివ్ సైన్ ఉంది. అంటే 2 వాల్యూస్ ని మల్టిప్లై చేస్తే నాకు 24 రావాలి. సబ్ట్రాక్షన్ చేస్తే నాకు 10 రావాలి. ఓకే 24 కి మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కదా. 2 12 3 8 4 6. ఇప్పుడు 2 వాల్యూస్ ని సబ్ట్రాక్ట్ చేయాలి కదా. సో 4 - 6 ఇందాక మనం చేసినట్టు అది చేస్తే నాకు 10 వస్తుందా రాదు. 8 - 3 చేస్తే రాదు. 12 - 2 చేస్తే నాకు 10 వస్తుందా ఆఫ్ కోర్స్ వస్తుంది. 12 into 2 చేస్తే 24 వస్తుందా ఆఫ్ కోర్స్ వస్తుంది. సో నా దగ్గర ఉన్న టూ రూట్స్ ఏంటి 2 and 12. ఓకే సో ఇప్పుడు పాజిటివ్ సైన్ వస్తుందా నెగిటివ్ సైన్ వస్తుందా. ఇక్కడ ఇలా రెండు వాల్యూస్ ని సబ్ట్రాక్ట్ చేసాం కాబట్టి బి ముందు
ఏ వాల్యూ ఉంది, నెగిటివ్ ఉంది. సో పెద్ద వాల్యూ ముందు దాని ఆపోజిట్ పాజిటివ్ వస్తది. ఏదైనా సరే ఆపోజిట్ రావాలబ్బా రూట్స్ లో. ఓకే, బి దగ్గర నెగిటివ్ ఉంది కాబట్టి పెద్ద వాల్యూ ముందు పాజిటివ్ వస్తది. బి ముందు పాజిటివ్ ఉందనుకో పెద్ద వాల్యూ ముందు నెగిటివ్ వస్తది అంతే. సో ఇది నెగిటివ్ సైన్, ఇది పాజిటివ్ కాబట్టి ఇది అఫ్ కోర్స్ నెగిటివ్. సి ముందు పాజిటివ్ ఉందనుకో 2 వాల్యూస్ ని యాడ్ చేస్తారు అండ్ రూట్స్ రెండు ఒకటే సైన్ లో ఉంటాయి. ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్, ఏదైతే ఒకటే సైన్ ఉంటది. సి ముందు నెగిటివ్ ఉందనుకో 2 వాల్యూస్ ని సపరేట్ చేస్తే నాకు బి వాల్యూ రావాలి. అండ్ బి ముందు ఏ సైన్ అయితే ఉంటే దాని ఆపోజిట్ దాని ఆప్షన్స్ అన్నమాట. ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈజీగానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసేసాం రూట్స్. ఇప్పుడు కంపారిజన్ ఎలా చేయాలి. ఓకే, మనం బేసిక్స్ నుంచి నేర్చుకుంటున్నాం ఈ ప్లేలిస్ట్ లో కాబట్టి కొంచెం బేసిక్ నుంచి చెప్తాను. మీకు పాజిటివ్ అండ్ నెగిటివ్ కంపారిజన్స్ లో డౌట్స్ లేవు, పర్లేదు నాకు అదంతా అనుకుంటే ఈ చిన్న పోర్షన్ మీరు స్కిప్ చేయొచ్చు. ఓకే, ఎవరైతే కొంతమంది పాజిటివ్ అండ్ నెగిటివ్ కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఎస్పెషల్లీ పెద్ద పెద్ద ఈక్వేషన్స్ అలాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి చెప్తున్నా చూడండి. ఇప్పుడు 4 అండ్ 9 లో బిగ్ ఏంటి? అఫ్ కోర్స్ 9 విల్ బి గ్రేటర్. -4 అండ్ -9 లో బిగ్ వాల్యూ ఏంటి? మనలో చాలా మంది డెఫినెట్లీ చేసే మిస్టేక్ ఏంటి, 9 పెద్దది కదా సో -9 పెద్దదని పెడతారు. బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. -4 ఇస్ గ్రేటర్ దాన్ -9. ఓకే, ఇప్పుడు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడంటే? ఓకే, సమ్ టైమ్స్ బాగా అబ్జర్వ్ చేస్తే మనకు వస్తుంది. ఎగ్జామ్ కంగారులో మనం అంత బాగా అబ్జర్వ్ చేసే అంత టైం మనకు ఉండదు కదా. సో అందుకని ఒక విషయం గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ లో ఉన్నామంటే మన దగ్గర డబ్బులు ఆలోచించండి. ఈవెన్ ఐ థింక్ వెన్ ఐ వాజ్ ఇన్ క్లాస్ 3 ఐ యూస్ టు థింక్ ఇట్ దట్ వే అండ్ ఇట్ యూస్ టు రియలీ హెల్ప్ మీ అలాట్. ఓకే, సో అందుకే ద సేమ్ ట్రిక్ ఐఎమ్ షేరింగ్ విత్ యూ. సో పాజిటివ్ ఉందంటే మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నట్టు అలా మీరు ఆలోచించండి. సో మీ దగ్గర 4 రూపీస్ ఉండడం గ్రేటా, 9 రూపీస్ ఉండడం గ్రేటా? అఫ్ కోర్స్ 9 రూపీస్ ఉండడమే బెటర్ కదా. మీ దగ్గర 4 ఉంటే గ్రేటా, 9 ఉంటే గ్రేటా? 9 రూపీస్ ఉంటేనే గ్రేట్. అదే నెగిటివ్ అనుకో, మీ దగ్గర లేదు ఇంకా అప్పు, మీరు అంత అప్పు ఉన్నారు నెగిటివ్ అని అన్నప్పుడు. ఇప్పుడు 4 రూపీస్ అప్పు ఉండడం బెటరా, 9 రూపీస్ అప్పు ఉండడం బెటరా? రెండు అప్పు ఉండడం బెటర్ కాదు. బట్ 9 రూపీస్ అప్పు ఉండే కానీ 4 రూపీస్ అప్పు ఉండడం బెటర్ కదా. ఓకే, సో అందుకని 4 రూపీస్ అప్ ఉండడం గ్రేట్. సో అందుకని పాజిటివ్ వాల్యూస్ ఉన్నప్పుడు మనకు ఎలాగో తెలుసు ఏది బిగ్ ఏది స్మాల్ అని. నెగిటివ్ లో ఏంటంటే దానికి రివర్స్ అయిపోద్ది, బిగ్ నెంబర్ స్మాల్ అవుద్ది, స్మాల్ నెంబర్ బిగ్ అవుద్ది. అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా నెగిటివ్ అనగానే మీ మైండ్ లో ఫస్ట్ అప్ అని గుర్తు రావాలి. ఓకే, సో అలా అనమాట. అంటే దీనికి కొన్ని ఉంటాయి గుర్తుపెట్టుకోవడానికి, లైక్ జీరోకి అప్రోచింగ్ ఎవరికి ఎక్కువ ఉంది అని అలా కొన్ని ఉంటాయి అనమాట. ఇంకా అవన్నీ మనకి ఎందుకు, అవన్నీ తలనొప్పి. సో ఇలా మీరు గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ అంటే అప్పు, పాజిటివ్ అంటే మన దగ్గర ఎక్కువ ఉండడం. మన దగ్గర ఎక్కువ ఉంటే గ్రేట్ కాబట్టి పెద్ద వాల్యూ విల్ బి ద గ్రేటర్. అండ్ మనకి అప్పు తక్కువ ఉంటే బెటర్ కాబట్టి చిన్న వాల్యూ విల్ బి ద గ్రేటర్ ఫర్ పాజిటివ్ అండ్ నెగిటివ్. దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్. ఇప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ ప్రకారం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. ఎక్స్ వాల్యూ మనకు వచ్చింది 3, వై వాల్యూ మనకు వచ్చింది 5. ఇప్పుడు ఏది గ్రేట్? అఫ్ కోర్స్ వై విల్ బి గ్రేటర్ దాన్ ఎక్స్. అంటే ఎగ్జామ్ లో ఇలాంటి మోడల్స్ వస్తాయి కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు మీకు ఒక ఈక్వేషన్ ఇస్తాను, x² ఇస్ ఈక్వల్ టు 9, వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 25. ఇప్పుడు చెప్పండి, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో నాకు రూట్స్ ఏమొస్తాయి? 3n-3 వస్తుంది. అండ్ వై స్క్వేర్ లో నాకు రూట్స్ ఏమొస్తాయి? 5n-5 వస్తుంది. అంతేనా? ఇప్పుడు ఆఫ్ కోర్స్ మనం చూడగానే ఏంటి, వై ఇస్ గ్రేటర్ దెన్ ఎక్స్ అని మనం రాసిస్తాం. బట్ దట్ ఈస్ నాట్ రాంగ్. ఓకే, దట్ ఈస్ నాట్ రైట్, సారీ. ఎందుకు? మీరు వచ్చే ప్రతి వాల్యూని ప్రతి వాల్యూతో మీరు చెక్ చేసుకోవాలి. ఓకే, సో 3 -3, 5 -5. ఓకే, ఈ 3ని ఫస్ట్ 5 తో చెక్ చేయండి. 3 పెద్దదా 5 పెద్దదా? ఆఫ్ కోర్స్ 5 పెద్దది. సో 5 గ్రేటర్ అవుతుంది, y గ్రేట్ అయింది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మళ్ళీ -3 అండ్ 5 చూడండి, ఆఫ్ కోర్స్ 5 పెద్దది బికాస్ పాజిటివ్ ఎంతైనా పెద్దది. సో మళ్ళీ y లీడింగ్ లో ఉంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఈ 5 అండ్ 3 చూసారు, అయిపోయింది. ఇప్పుడు 3 అండ్ -5 చూడండి, ఏది పెద్దది? ఆఫ్ కోర్స్ 3 పెద్దది. సో 3 పెద్దది కాబట్టి మనం ఏ వాల్యూ ఇక్కడ x గ్రేటర్ అయిపోతుంది. అండ్ -3 పెద్దదా, -5 పెద్దదా? ఆఫ్ కోర్స్ -3 పెద్దది. సో ఇక్కడ కూడా x గ్రేట్ అవుతుంది. ఒకసారి y గ్రేట్ అవుతుంది, ఒకసారి x గ్రేట్ అవుతుంది. సో ఆప్షన్స్ లో మనం x ఈక్వల్ టు y ఆర్ కెనాట్ బి డిటర్మైన్డ్ అని రాయాలి. ఓకే, ఇది ఒక ఆప్షన్ ఉంటుంది. మనకి ఏ ఆప్షన్స్ ఉంటాయంటే x లెస్ దెన్ y, x గ్రేటర్ దెన్ y, x లెస్ దెన్ ఈక్వల్ టు y, x greater than equal to y, x equal to y or cannot be determined అని ఆప్షన్స్ ఉంటాయి. మనం ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంటెడ్ టు టెల్ సంథింగ్, ఐ ఫర్గాట్. సరే, గుర్తొస్తే చెప్తాను. ఈ ఆప్షన్స్ బట్టి మనం మార్క్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, సో నెక్స్ట్, ఇప్పుడు మీకు x వాల్యూ ఇచ్చారు 3 అండ్ 5, y వాల్యూ ఇచ్చారు 2 అండ్ 4. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు 3ని మీరు చెక్ చేయండి 2తో.
3 గుర్తొచ్చింది. ఇప్పుడు గ్రేటర్ దాన్, లెస్ దాన్ సింబల్‌తో కూడా చాలా మంది కన్‌ఫ్యూజ్ అయ్యే వాళ్ళుంటారు. వాళ్ళ కోసం ఒక ట్రిక్ చెప్తాను. గ్రేటర్ దాన్, లెస్ దాన్ మీరు ఏ సింబల్ గ్రేటర్ దాన్ సింబల్, ఏ సింబల్ లెస్ దాన్ సింబల్ అని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఫేస్ అండ్ టెయిల్ అనుకోండి. ఇది ఇలా సింబల్ ఉందనుకో. ఇది టెయిల్ వెనక వైపు, ఇది ఫేస్ ఫ్రంట్ వైపు కదా! ఎవరు పాజిటివ్‌గా ఉంటే మనం వాళ్ళ వైపే తిరుగుతున్నాం అన్నట్టు. సో, గ్రేటర్ దాన్ సింబల్‌లో ఫేస్ ఎటువైపు ఉంటే దట్ ఈస్ ద గ్రేటర్ థింగ్. టెయిల్ ఎటువైపు బ్యాక్ ఎటువైపు ఉంటే దట్ ఈస్ ద స్మాలర్ థింగ్. అలా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. సో, ఎక్స్ ఇలా ఉంది అని అంటే దాని అర్థం ఇది గ్రేటర్ దాన్ సింబలా, లెస్ దాన్ సింబలా. వై ఈజ్ లెస్ దెన్ ఎక్స్, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ వై. దీన్ని ఎలా అయినా మనం చెప్పొచ్చు. సో దీనికి ఎగ్జాక్ట్ గా ఇది గ్రేటర్ దెన్ సింబల్, ఇది లెస్ దెన్ సింబల్ అని మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేం. యాక్చువల్లీ ఇది గ్రేటర్ దెన్ సింబలే, బట్ అలా ఎగ్జాక్ట్ గా చెప్పలేం బికాస్ దిస్ ఆల్సో మీన్స్ దట్ వై ఈజ్ లెస్ దెన్ ఎక్స్. అది కూడా మనం చెప్పొచ్చు ఈ ఈక్వేషన్ నుంచి. ఓకే, బట్ రివర్స్ నుంచి వెళ్తున్నాం అంతెందుకు మనం ఆలోచించడం. అంటే రివర్స్ నుంచి వెళ్తున్నాం కాబట్టి గ్రేటర్ దెన్ సింబల్ లెస్ దెన్ సింబల్ అయింది, అందుకే వై లెస్ దెన్ ఎక్స్ అని మనం చెప్తున్నా అని ఉంటది. బట్ అదంతా మనకి ఎందుకు చెప్పండి ఎగ్జామ్ లో కన్ఫ్యూజన్. ఫేస్ ఎటువైపు ఉంది, ఎక్స్ వైపు. సో ఎక్స్ పెద్దది అది మీకు మైండ్ లో ఉండాలి. అది మైండ్ లో రాగానే మీరు చేసేది ఏంటి, ఎక్స్ ఇస్ గ్రేటర్ దెన్ వై ఆర్ ఎల్స్ వై ఇస్ లెస్ దెన్ ఎక్స్. అది ఈజీ. ఓకే, అండ్ దెన్ మళ్ళీ ఇలా ఉంది. ఇప్పుడు దాని అర్థం ఏంటి, ఈక్వల్ టు కూడా ఉంది అండ్ ఫేస్ కూడా వై వైపు ఉంది. అంటే వై పెద్దది అవ్వాలి, ఎక్స్ చిన్నది అవుతుంది. అండ్ ఈక్వల్ టు కూడా ఉంది కాబట్టి ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు వై ఆర్ ఎల్స్ వై ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎక్స్. ఏదైనా అవ్వచ్చు. గ్రేటర్ దాన్ అంటున్నారు మళ్ళీ ఈక్వల్ టు అంటున్నారు, అలా ఎలా పాసిబిలిటీ ఉంటుంది. అయితే పెద్దగా ఉండాలి లేదా చిన్నగా ఉండాలి, అదేంటి అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ఇక్కడ 5 4 ఉంది అనుకో. ఓకే, ఇక్కడ మన దగ్గర ఉంది 4 3 ఉంది. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ కంపేర్ చేస్తే 5 4 కంపేర్ చేస్తే ఖచ్చితంగా ఇదే పెద్దది. 5 3 కంపేర్ చేసినా ఇదే పెద్దది. 4 4 కంపేర్ చేసినప్పుడు రెండు ఈక్వల్ అవుతాయి. 4 3 కంపేర్ చేసినప్పుడు మళ్ళీ ఇదే పెద్దది. అంటే ఈ రెండింటిని కంపేర్ చేస్తే అయితే ఇది పెద్దది అవుతుంది లేదా ఈక్వల్ అవుతుంది, చిన్నది మాత్రం అవ్వట్లేదు. అప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వస్తుంది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక కేసులో పెద్దదైంది, ఒక కేసులో చిన్నదైంది. సో బిగ్ అండ్ స్మాల్ కాంబినేషన్ లో ఉంది కాబట్టి కెనాట్ బి డిటర్మైన్డ్ అని మనం రాసాం. ఓకేనా, ఫైన్. రండి ఇప్పుడు మనం చేద్దాం. ఎక్స్ వాల్యూస్ ఎంత ఇచ్చారు, 3 అండ్ 5. వై వాల్యూస్ ఎంత ఇచ్చారు, 2 అండ్ 4. ఇప్పుడు మనల్ని కంపేర్ చేయమంటారు. ప్రతి వాల్యూతో చూడడమే. 3 ఇస్ గ్రేటర్ దాన్ 2, సో ఇది పెద్దది. 5 ఇస్ గ్రేటర్ దాన్ 2, మళ్ళీ పెద్దది. 3కి 4కి కంపేర్ చేస్తే మళ్ళీ చిన్నది అయిపోతుంది. సో మళ్ళీ బిగ్ స్మాల్ అలా అవుతుంది కదా. సో అందుకని కెనాట్ బి డిటర్మైన్డ్ ఆన్సర్ అవుతుంది. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు చెప్పండి -3 -5 2 4. ఇప్పుడు చెప్పండి. చూడగానే మీరు చెప్పేయచ్చు. ఈ వాల్యూ కామన్ గా ఏమీ లేవు. అంటే ఇందులో కామన్ గా మనకేమీ కనిపించట్లేదు. సో ఈక్వల్ టు అనేది పోతది. అంటే గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఈక్వల్ టు ఆ 2 ఛాన్సెస్ పోతాయి. అయితే పెద్దదవుతది లేదా చిన్నదవుతది అంతే. ఈక్వల్ టు అవ్వదు. ఇప్పుడు నెగెటివ్ ఇస్ ఆల్వేస్ స్మాలర్ దెన్ పాజిటివ్ కదా. ఇందులో రెండు పాజిటివ్ గా ఉన్నాయి, ఇందులో రెండు నెగెటివ్ గా ఉన్నాయి. సో మీరు ఎంత కంపేర్ చేసినా ఏం చేసినా ఈ రెండే కదా పెద్దగా ఉంటాయి. సో కన్ఫర్మ్ గా దిస్ విల్ బి ద గ్రేటర్ అని మీరు వెంటనే రాసేయచ్చు. సిమిలర్లీ -2, సరే పెద్ద వాల్యూస్ ఏవో తీసుకుందాం. -10 -11 ఉందనుకో. ఇంకొక దగ్గర సరే 2 3 ఉన్నాయనుకో. 10 11 పెద్దవి కదా అని ఇది గ్రేటర్ దాన్ సింబల్ మనం రాయకూడదు. ఇప్పుడు చెప్పండి ఇది గ్రేటర్ దాన్ సింబలా, లెస్ దాన్ సింబలా. ఇక్కడ 10 11 పెద్దవి అన్నట్టు, 2 అండ్ 3 చిన్నవి అన్నట్టు. బికాస్ టెయిల్ ఇక్కడ ఉంది, హెడ్ ఇక్కడ ఉంది. ఈ సింబల్ మీనింగ్ నేను చెప్తున్నాను, ఇక్కడ వాల్యూ కాదు. ఓకేనా, ఇప్పుడు ఇలా మనం రాస్తాం బట్ అది తప్పు. 10 11 పెద్దదైనా అక్కడ నెగెటివ్ లో ఉంది అంతేనా. సో అందుకని మనం అక్కడ ఏం రాయాలి, స్మాలర్ సింబల్ రాయాలి. ఓకే, సో ఇలా ఉంటది దాని ఫేసింగ్. ఇవి పెద్దవి, ఈ రెండు పెద్దవి. సో ఫేసింగ్ ఇటువైపు ఉంటది. ఓకే, సో అలా అన్నమాట. అలా మీరు గుర్తుపట్టొచ్చు. ఇప్పుడు 2 అండ్ 3 దీని వాల్యూస్, 4 అండ్ 5 దీని వాల్యూస్. ఈ రెండిటికన్నా ఈ రెండు పెద్దవే కదా. సో కంపేర్ కూడా చేయక్కర్లేదు, డైరెక్ట్ గ్రేటర్ దాన్ అని మనం రాసేయచ్చు. ఓకే, ఫైన్. సో అలా మనం రాస్తాం. అదే నెగిటివ్ లో కూడా ఉందనుకో, లైక్ -2 -3 ఉంది, -7 -8 ఉంది. మీకు చూడగానే అర్థమైపోతుంది ఈ రెండు వాల్యూస్ దూరం దూరంగా ఉన్నాయి కదా. మధ్యలో వాల్యూస్ ఏమీ లేవు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 2 అండ్ 6 ఇక్కడ ఉంది, 4 అండ్ 5 ఇక్కడ ఉంది. ఓకే, ఇప్పుడు 2కి 6కి మధ్యలో ఈ వాల్యూ వస్తుంది, ఈ వాల్యూ కూడా వస్తుంది కదా. సో వీటికి మధ్యలో ఉంది. సో అందుకని కొంచెం కంపేర్ చేసుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుంది. లేదా 2 6 ఇక్కడ ఉంది, 4 8 ఇక్కడ ఉంది. ఈ రెండిటికి మధ్యలో ఈ వాల్యూ వస్తుంది, ఈ రెండిటికి మధ్యలో ఈ వాల్యూ వస్తుంది. దీనికన్నా చిన్నది ఇది, దీనికన్నా పెద్దది ఇది, అలా కొంచెం మిక్స్డ్ గా కనిపిస్తున్నాయి. సో ఇలాంటప్పుడు మీరు చెక్ చేసుకోండి. అంటే ప్లస్ మైనస్ కాంబినేషన్ లో ఉంటాయి కాబట్టి అలాంటప్పుడు చెప్తున్నాను, చెక్ చేసుకోండి. కానీ ఇక్కడ ఈ రెండు స్మాల్ గా ఉన్నాయి, ఆ తర్వాత ఈ రెండు బిగ్ గా ఉన్నాయి. అంతేకాని మిడిల్ వాల్యూస్, ఇందులో మిడిల్ అది, అందులో మిడిల్ ఇది, అలా ఏమీ మనకి లేదు కదా. సో డైరెక్ట్ కంపారిజన్ చేసుకోవడమే.
ఇక్కడ 2 అండ్ 3 దగ్గర నెగెటివ్ ఉంది. 7 అండ్ 8 దగ్గర పెద్దది ఉంది. సో నెగెటివ్‌లో ఉన్నప్పుడు చిన్న వాల్యూస్ పెద్దగా ఉంటాయి. పెద్ద వాల్యూస్ చిన్నగా ఉంటాయి కదా! సో ఈ 2 గ్రేటర్ అవుతాయి. బికాజ్ అన్నిట్లో నెగెటివ్ కామన్‌గా ఉంది కాబట్టి. అదే ఇక్కడ పాజిటివ్ మళ్ళీ ఇక్కడ పాజిటివ్ ఇలా ఉందనుకో అప్పుడు మీరు చెక్ చేసుకోవడమే. ఓకే. అలా అన్నమాట. అంటే చెక్ చేయకుండా కూడా చూడగానే ఆన్సర్ ఎలా పెట్టాలో మీకు ఐడియా రావడం కోసం ఇలా చెప్తున్నా. ఓకేనా? ఫైన్. ఐ హోప్ మీకు బేసిక్ ఐడియా వచ్చింది. అసలు ఎలా చేయాలి? అసలు ఏంటి గ్రేటర్ దాన్, లెస్ దాన్ మనం ఎలా ఫైండ్ ఔట్ చేయాలని ఒక ఫ్యూ క్వెషన్స్‌తో మనం సాల్వ్ చేద్దాం. అండ్ మీకు ఒక ట్రిక్ కూడా చెప్తాను దీంతో. ఓకే. ఫస్ట్ ట్రిక్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0 మై మోస్ట్ ఫేవరెట్ ఈక్వేషన్. ఇంకొకటి వై స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఇలాంటప్పుడు ఏమవుతాయి? ఎప్పుడైనా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నేను మీకేం చెప్పాను? ఈ సి అనే వాల్యూ ముందు పాజిటివ్ ఉందనుకో, 2 వాల్యూస్‌ని మల్టిప్లై చేస్తే నాకు సి రావాలి, 2 వాల్యూస్‌ని యాడ్ చేస్తే నాకు బి రావాలి. అండ్ ఈ బి ముందు ఏదైతే సైన్ ఉందో దానికొచ్చే రూట్స్ 2 దానికి అపోజిట్ ఉంటాయి. సో దీనికొచ్చే రూట్స్ 2 నాకు పాజిటివ్‌లో ఉంటాయి. దీనికి వచ్చే రూట్స్ నాకు ఎప్పుడు ఎందులో ఉంటాయి? నెగెటివ్‌లో ఉంటాయి. అంతేనా? సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే సి ముందు నాకేముంది? పాజిటివ్ సైనే ఉంది. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ నెగెటివ్ ఉందనుకో రూట్స్ పాజిటివ్ వస్తాయి. ఇక్కడ పాజిటివ్ ఉంటే నెగెటివ్ వస్తాయి కదా! సో పాజిటివ్ వచ్చే రూట్స్ కన్ఫర్మ్ బిగ్ కదా! నెగెటివ్ వచ్చే రూట్స్ కన్నా. మైనస్ 10,000 సంథింగ్ ఇప్పుడు -1 ఉందనుకో. ఈ వాల్యూ సమ్ ఏదో పెద్దది ఉంది అనుకో ఎంతైనా పాజిటివే పెద్దది. ఇక్కడ ఇక్కడ +1 నుండి ఇక్కడ మైనస్ సంథింగ్ సంథింగ్ ఎంత వాల్యూ ఉన్నా 1 పెద్దదవుతది. ఇదేం పెద్దదైపోదు. ఎందుకు? మైనస్ ఈస్ ఆల్వేస్ స్మాలర్ దాన్ ప్లస్. అంతేనా? సో అందుకని మీకు ఇలాంటి ఎప్పుడైనా కండిషన్ మీకు కళ్ళెదురుగా పడిందనుకో మీరసలు రూట్స్ ఫైండ్ ఔట్ చేయక్కర్లేదు. ఏమీ ఫైండ్ ఔట్ చేయక్కర్లేదు. డైరెక్ట్‌గా మీరు ఆన్సర్ రాసేయొచ్చు దట్ దిస్ విల్ బి గ్రేటర్ దాన్ దిస్ అని. ఓకే. ఏంటి? సికి ముందు పాజిటివ్ సైన్ ఉన్నప్పుడు ఓకే. ఇక్కడ నెగెటివ్ ఉంది. ఇక్కడ పాజిటివ్ ఉంది. సో నెగెటివ్ ఉన్నది కన్ఫర్మ్‌గా బిగ్ అవుతది. బికాజ్ ఇది నెగెటివ్ ఉందంటే రూట్స్ 2 పాజిటివ్ అవుతాయి. ఓకే. ఇక్కడ కూడా పాజిటివ్ ఉంది కాబట్టి రూట్స్ 2 నెగెటివ్ ఉంటాయి. అది ఫర్ ష్యూర్. సో ఏ వాల్యూస్ వచ్చినా మనకు అనవసరం. 2 పాజిటివ్ కన్ఫర్మ్‌గా 2 నెగెటివ్ కన్నా పెద్దదే. అది మీరు అలా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకే. సిమిలర్‌లీ ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ఆహ్, -6 ఈక్వల్ టు 0. వై స్క్వేర్ సరే +5x -6 ఈక్వల్ టు 0. ఇలాంటప్పుడు ఏం చేస్తారు? ఇలాంటప్పుడు మీరు మరి కంపేర్ చేసుకోవాల్సి వస్తది. అంటే కొంచెం ఫైండ్ ఔట్ చేయాల్సి వస్తది. ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కదా! అంటే ఈ 2 సేమ్ ఈక్వేషన్స్ కాకపోతే నేను చెప్తున్నాను. సేమ్ ఈక్వేషన్స్ అయితే ఏముంది సేమ్ వాల్యూస్ వస్తాయి. అది పెద్ద ప్రాబ్లమ్ కాదు. సేమ్ ఈక్వేషన్స్ కాదు. సరే నేను వేరే ఈక్వేషన్ ఇస్తాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7 3 4 ఎక్స్ స్క్వేర్ సారీ వై స్క్వేర్ కదా! వై స్క్వేర్ ప్లస్ 4y మైనస్ 21 ఈక్వల్ టు 0. ఇది మీ దగ్గర ఈక్వేషన్ ఉందనుకో. ఇప్పుడు ఇక్కడ ముందు మైనస్ సైన్ ఉంది కదా! సో ఇక్కడ నెగెటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా మనం అలా చెప్పలేం. రూట్స్ ఫైండ్ ఔట్ చేయాల్సి వస్తది. ఎందుకు? ఇక్కడ నెగెటివ్ ఉందంటే మనకు వచ్చే ఆప్షన్స్ 2 ఒకటి పాజిటివ్ లో వస్తది. ఒకటి నెగెటివ్ లో వస్తది. డిపెండింగ్ ఆన్ దిస్ సైన్ అనుకో. బట్ ఎనీవేస్ మనకు వచ్చేది 2 ఒకటే సైన్ లో రాదు. ఒకటి పాజిటివ్ వస్తది. ఒకటి నెగెటివ్ వస్తది. ఇక్కడ కూడా దీని ముందు మైనస్ ఉంది కాబట్టి ఒకటి పాజిటివ్ వస్తది. ఒకటి నెగెటివ్ వస్తది కదా! సో అందుకని మనకి ఇవి పెద్దవవ్వచ్చు. ఇది చిన్నదవ్వచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉందనుకో. ఇక్కడ సమ్ -5 ఉంది. ఓకే. ఇక్కడ 1 ఉంది. ఇక్కడ -2 ఉంది. ఓకే. మైనస్ -2 కాదు. లెట్స్ సే -1 ఉందనుకుందాం. ఓకే. +2 పెద్దదా? +1 పెద్దదా? +2 పెద్దది. -5 పెద్దదా? 1 పెద్దదా? 1 పెద్దది. ఓకే. -1 పెద్దదా? +2 పెద్దదా? 2 పెద్దది. -5 -1 పెద్దదా? -1 పెద్దది. సో ఏమవుతది? కెనాట్ బి డిటర్మైన్డ్ అవుతది. ఓకే. ఇంకా చెప్పండి. ఇక్కడ లెట్స్ సే 2 ఉందనుకుందాం. ఓకే. ఇక్కడ లెట్స్ సే -5 ఉంది. అండ్ దెన్ ఇక్కడుంది 7 ఉంది. ఇక్కడుంది -1. ఓకే. సో ఏం పెద్దది కన్ఫర్మ్‌గా? ఈ వాల్యూ పెద్దది 7 అండ్ 2లో. -5 7లో -7 పెద్దది. 2 అండ్ -1లో 2 పెద్దది. అంతేనా? అండ్ దెన్ -5 ఇంకా -1 ఏది పెద్దది? -1 పెద్దది. సో ఇలా ఆపోజిట్ సైన్స్ వచ్చేవి 2 ఏమైనా సరే జనరల్లీ మనకి కెనాట్ బి డిటర్మైన్డే వస్తది. ఎందుకొస్తది? ఆపోజిట్ సైన్స్ అంటే ఏంటి? ఒకటి పాజిటివ్, ఒకటి నెగెటివ్. పాజిటివ్, నెగెటివ్ వస్తదా? వాటి వాల్యూస్ లైక్ నెగెటివ్‌లోకి డిషుం డిషుం అయినా, పాజిటివ్‌కి డిషుం డిషుం అయినా ఇక్కడ నెగెటివ్ కన్ఫర్మ్‌గా ఈ పాజిటివ్ కన్నా చిన్నదే కదా!
ఖచ్చితంగా ఈ నెగిటివ్ వాల్యూ ఈ పాజిటివ్ వాల్యూ కన్నా ఖచ్చితంగా చిన్నది. ఈ నెగిటివ్ వాల్యూ ఈ పాజిటివ్ వాల్యూ కన్నా ఖచ్చితంగా చిన్నది. దాంట్లో అసలు డౌటే లేదు. సో అలాంటప్పుడు ఏం జరుగుతది? ఈ రెండిట్లో ఒక కేస్‌లో ఇది పెద్దదవుతది. ఒక కేస్‌లో ఇది చిన్నదవుతది. లేదంటే ఒక కేస్‌లో ఇది పెద్దదవుతుంది. ఒక కేస్‌లో ఇది చిన్నదవుతుంది. కానీ ఎప్పుడు రెండు కూడా లెస్ దెన్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు అలాంటి ఛాన్సెస్ మనకు కనిపించవు. ఓకే. సో అందుకని చెప్పి మనం అంటిల్ అండ్ అన్లెస్ ఆ 2 సేమ్ ఈక్వేషన్స్ అయితేనే గాని మనకి కెనాట్ బి డిటర్మైన్డ్ డైరెక్ట్‌గా మీరు ఆన్సర్ రాసేయొచ్చు. క్లియర్? సో దీన్ని బట్టి మీకేం అర్థమైంది? సి ముందు పాజిటివ్ వాల్యూ ఉందనుకో, 2 వాల్యూస్‌ని యాడ్ చేస్తే మనకది రావాలి కదా! సో సి ముందు పాజిటివ్ వాల్యూస్ ఉన్నప్పుడు దానికొచ్చే రూట్స్ 2 సేమ్ సైన్స్‌లో ఉంటాయి. సో ఇక్కడ నెగెటివ్, ఇక్కడ పాజిటివ్ ఉందనుకో, కన్ఫర్మ్‌గా నెగెటివ్ ఉన్నదే బిగ్గర్ అవుద్ది. మీరు సాల్వ్ కూడా చేయకుండా రాయొచ్చు. ఇక్కడ సి ముందు నెగెటివ్ సైన్స్ ఉంది. ఇప్పుడు ఒక దాంట్లో నెగెటివ్ ఉంది, ఒక దాంట్లో పాజిటివ్ ఉంది. అప్పుడు మీరు చూడకుండా కెనాట్ బి డిటర్మైన్డ్ రాసేయొచ్చు. కదా! అర్థమైందా? సో ఇదన్నమాట. ఇది ఆపోజిట్ లాగా వచ్చినప్పుడు ఏం చేయాలి అని చెప్పాను. ఇది ట్రిక్. అదే ఇప్పుడు x² - 5x + 6 = 0, x² - 5x - 6 = 0. మరి ఇక్కడ చూడండి, సి ముందు ఒక దగ్గర పాజిటివ్ ఉంది, ఒక దగ్గర నెగెటివ్ ఉంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఇప్పుడు మీరు సాల్వ్ చేసుకొని కంపేర్ చేసుకుంటారు. ఓకే. అంతేకాని ముందుట్లా ఉంటే మీరు డైరెక్ట్‌గా చేసేయొచ్చు. ఇప్పుడు ఈ రెండిటికి రూట్స్ ఏమవుతాయి? 2 అండ్ 3 మీరు మల్టిప్లై చేస్తే 6 వస్తది. 2 + 3 చేస్తే 5 వస్తది. ఎందుకు? ఇక్కడ పాజిటివ్ సైన్ ఉంది కాబట్టి ఈ 2 వాల్యూస్‌ని యాడ్ చేస్తే నాకు 5 రావాలి కదా! సో 2 + 3 చేస్తే నాకు 5 వస్తది. సో నాకు తెలిసింది ఏంటి? రూట్స్ 2 అండ్ 3. అండ్ 5కి ముందు నా దగ్గర ఏ సైన్ ఉంది? నెగెటివ్ ఉంది. సో 2 రూట్స్ ఏమవుతాయి? పాజిటివ్ అవుతాయి. ఇప్పుడు సికి ముందు నా దగ్గర ఏముంది? నెగెటివ్ సైన్ ఉంది. సో 2 అండ్ 3 మల్టిప్లై చేస్తే నాకు 6 వస్తది. కానీ 2 - 3 చేస్తే నాకు 5 వస్తదా? రాదు. ఇంకేం చేయొచ్చు? 1 ఇంటూ 6 చేయొచ్చు. 1 ఇంటూ 6 చేస్తే నాకు 6 వస్తదా? వస్తది. 6 - 1 చేస్తే నాకు 5 వస్తదా? వస్తది. సో నా దగ్గర ఉన్న రూట్స్ ఏంటి? 6 అండ్ 1. అండ్ బి వాల్యూ ముందు ఏముంది? నెగెటివ్ సైన్. సో బిగ్ నంబర్ ముందు పాజిటివ్ సైన్ వస్తది. అండ్ దీనికి నెగెటివ్ సైన్ వస్తది ఆపోజిట్. ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి. 6 పెద్దదా? 2 అండ్ 3 పెద్దదా? 6 పెద్దది. ఇది పెద్దదా? ఇది పెద్దదా? ఇదే పెద్దది. సో కన్ఫర్మ్‌గా కెనాట్ బి డిటర్మైన్డ్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? మీకు అర్థమవుతుంది అసలు ఎలా సాల్వ్ చేయాలి ఈక్వేషన్స్ అని చెప్పి. ప్రతి వాల్యూతో చెక్ చేసుకుంటూ వెళ్ళడమే. ఎక్కడైనా సరే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అలాంటి ఛాన్సెస్ వస్తున్నాయి అని అనుకుంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అలా మనం రాస్తాం. అలాంటి ఛాన్సెస్ ఏమీ మనకు కనిపించట్లేదు అని అనుకున్నప్పుడు మనం ఏం రాస్తాం? కెనాట్ బి డిటర్మైన్డ్ మనం రాస్తాం. ఓకే. లెట్ అస్ ఫర్ సపోజ్ ఇక్కడ x² - 5x + 6 = 0 ఉందని అనుకుందాం. x² + 2x - 15 = 0. ఇది మీ దగ్గర ఆప్షన్ ఉందనుకో. ఇప్పుడు 15 మీరు ఎలా రాయగలరు? 3 ఇంటూ 5 కింద రాయగలరు కదా! 5 - 3 చేస్తే 2 వస్తుంది. సో కన్ఫర్మ్‌గా రూట్స్ ఏంటి? 3 అండ్ 5. అండ్ బి వాల్యూ ముందు ఏ సైన్ ఉంది? పాజిటివ్ సైన్. సో బిగ్ నంబర్ ముందు ఏ సైన్ రావాలి? నెగెటివ్ సైన్. అంతేనా? సో ఇప్పుడు ఇవి దీని రూట్స్, ఇది దీని రూట్స్. ఇది x కాదు యాక్చువల్లీ y. బట్ మీరు దాన్ని అంతగా పట్టించుకోకండి. కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం కాబట్టి లెట్స్ కాన్సంట్రేట్ ఆన్ దట్. ఓకే. సో 3, 5 ఇక్కడ చూడండి. 2 ఇస్ స్మాలర్ దాన్ 3. ఓకే. సో ఇది స్మాల్ అయిపోతుంది. అండ్ 3 కన్ఫర్మ్ గా ఈక్వల్ అవుతుంది. ఓకే. లెట్స్ సే ఫర్ సపోజ్ ఇక్కడ 6 ఉంది అనుకుందాం కాసేపటికి. ఓకే. 6 పెద్దదా? 3 పెద్దదా? కన్ఫర్మ్ గా 6 పెద్దది. 3 పెద్దదా? 3 పెద్దదా? ఈక్వల్ అవుతుంది. అండ్ 6 పెద్దదా? -5 పెద్దదా? 6 పెద్దది. 3 పెద్దదా? -5 పెద్దదా? 3 పెద్దది. సో కన్ఫర్మ్ గా ఈ 2 వాల్యూస్ అయితే పెద్దగా అవుతున్నాయి, లేదా ఇప్పుడు ఏమవుతుంది? ఈక్వల్ అవుతుంది. అంతేనా? సో అలాంటప్పుడు 6, 3 దీని రూట్స్. 3 - 5 దీని రూట్స్. సో కన్ఫర్మ్ గా అయితే ఈ వాల్యూ గ్రేట్ అవుతుంది. లేదా 3 అండ్ 3 చూస్తే ఈక్వల్ అవుతుంది. ఈ 2 పాసిబిలిటీస్ వస్తున్నాయి. ఓకే. సో అలాంటప్పుడు ఎక్స్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వస్తుంది. ఓకే. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఐ హోప్ యూర్ అండర్స్టాండింగ్ హౌ టు డూ. ఓకే. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద కాన్సెప్ట్. ఇప్పుడు ఏంటంటే ఒక ఫ్యూ సమ్స్ మనం చూద్దాం. ఓకే. సమ్స్ చూసిన తర్వాత లెట్స్ వైండ్ అప్ ఫర్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఓకే. అండ్ నేను ఇప్పుడు ఏమైతే లెవెల్ చెప్తున్నానో జనరలీ ఐబిపిఎస్ క్లర్క్, ఎస్బీఐ క్లర్క్ అలాంటి వాటికి ఇవి సరిపోతుంది. బట్ మీరు ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అవన్నీ అంటే మనం అన్ని ఫ్రమ్ బేసిక్స్ ఫర్ బిగినర్స్ మాత్రమే నేర్చుకుంటున్నాం కాబట్టి అన్ని బేసిక్ కాన్సెప్ట్స్ మనం కవర్ చేస్తున్నాం. సో మీకు ఇంకా అడ్వాన్స్డ్ గా కావాలనుకుంటే మీరు ఏ ఎగ్జామ్ కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్ రిలేటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, ఆ ఎగ్జామ్ రిలేటెడ్ ఎగ్జామ్ లో ఎంత లెవెల్ ఆఫ్ డిఫికల్టీ వస్తుంది దాని ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వండి. కానీ బీయింగ్ బిగినర్స్ మీకు అసలు మ్యాథ్స్ మీద భయం పోవడానికి, అసలు మ్యాథ్స్ అంటే ఏంటిది అని ఒక ఆలోచన రావడం కోసం మాత్రమే నేను ఈ బేసిక్స్ మొత్తం అవన్నీ నేర్పిస్తున్నా. ఓకే. ఫైన్. సో మనం వితౌట్ డిలే క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. x² - 14x
minus 57 equal to 0. నేను ఇక్కడ ఈక్వేషన్ రాస్తాను, మీరు స్పీడ్గా ఆన్సర్ చూడకుండానే ఆనెస్ట్గా మీరు సాల్వ్ చేసి నాకు కమెంట్స్లో ఆన్సర్ చెప్పాలి. ఐల్ బి రీడింగ్ అండ్ రియాక్టింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్. లెట్స్ సి ఎవరైతే ఎక్కువగా కరెక్ట్ చేస్తారో ఐల్ బి చెకింగ్. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 14x మైనస్ 72 ఈక్వల్ టు 0. మీరు మీ ఓన్గా ట్రై చేసి కమెంట్స్లో చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు 57 నేను ఎలా రాయగలను? 2 టేబుల్లో రాదు, 3 టేబుల్లో వస్తుంది. 3 1s are 3, 3 9s are 27, 19 3s are ఇప్పుడే చెక్ చేద్దాం. 19 మైనస్ 3 ఎంత? 19. సారీ, ఇది 51. I've written question wrong, my bad. ఓకే, 17 3s are 51. 17 మైనస్ 3 ఎంత? 14. సరిపోయింది. సో నా దగ్గర ఉన్న రూట్స్ ఏంటి? 3 and 17. నేను సబ్ట్రాక్షన్ ఎందుకు చేశాను? ఎందుకంటే సి వాల్యూ ముందు నెగిటివ్ ఉంది కాబట్టి. సో 17 మైనస్ 3 చేస్తే నాకు 14 రావాలి. సరిపోయింది. ఇప్పుడు 14 ముందు ఏ వాల్యూ ఉంది? నెగిటివ్ ఉంది. అది ఏ సింబల్ ఉంది? నెగిటివ్ సింబల్ ఉంది. సో బిగ్ నెంబర్ ముందు ఏం రావాలి? పాజిటివ్ రావాలి. సో కన్ఫర్మ్ గా ఇది ఏమవుతుంది? నెగిటివ్. సో -3 -17 17 దీని రూట్స్. ఇప్పుడు సి ముందు ఏముంది? నెగిటివ్ సైన్ ఉంది. సో 2 వాల్యూస్ ని సబ్ట్రాక్ట్ చేస్తే నాకు 14 రావాలి. ఇప్పుడు 2 టేబుల్లో 72 ఉంటుందా? ఉంటుంది. 2 into 2 3s are 6, 2 6s are 12. ఓకే, 36 మైనస్ 2 చేస్తే నాకు 14 రాదు. ఇంకేమున్నాయి? 3 టేబుల్లో 72 ఉంటుందా? ఉంటుంది. 3 into 3 2s are 6, 3 4s are 12. 24 మైనస్ 3 రాదు. 4 into 4 1s are 4, 4 8s are 32. 18 మైనస్ 4 చేస్తే నాకు 14 వస్తుంది. సో రూట్స్ ఏంటి? 4 and 18. అండ్ ఇక్కడ మైనస్ సైన్ ఉంది కాబట్టి, ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి బిగ్ నెంబర్ ముందే నెగిటివ్ వస్తుంది. ఓకే, ఇవి 2 రూట్స్ అన్నమాట. ఇప్పుడు కంపేర్ చేయాలి. -3 పెద్దదా? 4 పెద్దదా? 4 పెద్దది. 17 పెద్దదా? -18 పెద్దదా? ఇదే పెద్దది. సో కెనాట్ బి డిటర్మైన్డ్ విల్ బి ది ఆన్సర్. ఓకే, మీరు అలా అయినా చేయొచ్చు, లేదా నేను మీకు ఇందాక ట్రిక్ చెప్పాను కదా, ఇప్పుడు సి ముందు రెండు సేమ్ ఉన్నాయి కదా, రెండు మైనస్లు ఉన్నాయి. సో అండ్ ఇక్కడ ఒక దగ్గర పాజిటివ్ ఉంది, ఒక దగ్గర నెగిటివ్ ఉంది. సో మీరు సాల్వ్ చేయకుండానే కెనాట్ బి డిటర్మైన్డ్ రాసేయచ్చు. అదే ఇన్ కేస్ ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉంది, అండ్ ఇక్కడ ఒక దగ్గర నెగిటివ్ ఉంది, ఒక దగ్గర పాజిటివ్ ఉంది. ఎక్కడైతే నెగిటివ్ ఉందో అది గ్రేటర్ అవుతుంది. ఓకే, ఐ హోప్ యూర్ అండర్స్టాండింగ్ హౌ టు సాల్వ్ ఎన్ ఆల్. ఫైన్, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు మీకు హోంవర్క్ క్వశ్చన్ కూడా ఒకటి ఇస్తాను. మీరు వెయిట్ 1 క్వశ్చన్ 1 మోడల్ ఐ ఫర్గాట్ టు టెల్ యూ. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 11 రాయాలి. 11√3 ప్లస్ 72 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పటి వరకు అంటే డైరెక్ట్ వాల్యూస్ ఉన్నాయి. సో డైరెక్ట్ వాల్యూస్ మీరు సబ్స్టిట్యూట్ చేసి మల్టిప్లై చేసి ఏదో ఒకటి చేశారు. ఇప్పుడు √3 ఉంది. √3 ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు? ఒకటే చెప్తాను ట్రిక్, చూడండి. 72 ఇక్కడ ఏదైతే సి వాల్యూ ఉందో దాన్ని డివైడెడ్ బై 3 చేయండి ఫస్ట్. అంటే ఇక్కడ రూట్ లో ఏముందో అది డివైడ్ చేయండి ఫస్ట్. సో 72 డివైడెడ్ బై 3, 3 2s are 6, 3 4s are 12. సో దీన్ని మీరు రెజ్యూమ్ చేసుకుని వెళ్ళాలి 12 అని, సారీ 24 అని. ఓకేనా? సో 24 ని 2 వాల్యూస్ ని మల్టిప్లై చేస్తే 24 రావాలి. అండ్ దెన్ ఏం చేస్తే 11 రావాలి, ఎడిషన్ చేస్తే 11 రావాలి, ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి. ఓకే, సో 24 నేను ఎలా రాయగలను? 12 2s are 24 అవ్వదు, 8 3s are 24 అవుతుంది కదా. సో 8 and 3 మనకు అవుతుంది. బట్ హియర్ ఇస్ అ క్యాచ్. ఇప్పుడు మనకి ఇక్కడ √3 ఉంది కదా, ఆ √3 ని మళ్ళీ మనం ఇక్కడ రాయాలి. √3. సో 8√3, 3√3 విల్ బి ది ఆన్సర్స్. అండ్ ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి రెండింటికి నెగిటివ్ వస్తుంది. సో దిస్ విల్ బి ది ఆన్సర్. ఎందుకు అలా చేసామంటే, ఐ హోప్ మీకు ఎక్స్పాండింగ్ ఫార్మ్ ఎలా చేయాలో నేను చెప్పాను మీకు. ఓకే, సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 11√3 నేను ఎలా రాస్తాను? 8√3 ప్లస్ 3√3. 8 ప్లస్ 3 ఎంత? 11√3 కదా. ఓకే, ప్లస్ 72 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో 8√3 ఎక్స్ కదా, ఇక్కడ ఎక్స్ ఉంటుంది. ఐమ్ ఆల్వేస్ ఫర్గెటింగ్. సో ఈ రెండిట్లోంచి నేను ఏం తీయగలను? ఎక్స్ కామన్ తీయగలను. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 8√3 ప్లస్ 3√3 ఇంటూ ఎక్స్ ప్లస్ 8√3. ఓకే, సో ఇక్కడ 3 ఇంటూ 8 ఎంత? 24. √3 ఇంటూ √3 ఎంత? 3. ఇప్పుడు అర్థమైందా? ఈ 72ని నేను ఎలా రిప్రజెంట్ చేస్తున్నాను? 84 ఇంటూ 3. ఈ ఇంటూ 3 ఎలా వచ్చింది? ఈ బయట ఉన్న √3 లోపల ఉన్న √3 మల్టిప్లై అవ్వడం కోసం. ఓకే, సో అందుకని మనకి ఇక్కడ √3 ఉంది కాబట్టి, మీకు అర్థం కాకపోతే యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కమెంట్స్, ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ యూ వన్స్ అగైన్. సో ఇక్కడ మీకు √3 ఉంది కాబట్టి మీరు ఈ 72ని మీరు ఎలా స్ప్రెడ్ చేయాలంటే, సంథింగ్ √3
ఇంటూ సంథింగ్ రూట్ 3 అని మీరు స్ప్రెడ్ చేయాలి అంతేనా. సో మీరు సంథింగ్ రూట్ 3 కింద 72 మీరు ఎలా స్ప్రెడ్ చేస్తారు, మీకు అది రాదు కదా. సో ఇంటూ ఇంటూ అలాగ అయినప్పుడు రూట్ 3 ఇంటూ రూట్ 3 అంత ఆఫ్ కోర్స్ 3. సో ఆ 3ని ముందు డివైడ్ చేసేయండి, ఆ 3ని డివైడ్ చేసేస్తే మీకు ఈ 2 వాల్యూస్ మిగులుతాయి కదా, ఆ వాల్యూ 24. సో 24ని మీరు స్ప్లిట్ చేయడం ఈజీ కదా, అందుకని సో ఇదంతా మీరు గుర్తుపెట్టుకోవడం ఎందుకు, మీకు ఒకటే ట్రిక్ చెప్తాను చూడండి. బీయింగ్ అ బిగినర్ మీరు ఇది గుర్తుపెట్టుకుంటే రైట్ నో సరిపోతుంది. ద మోర్ ప్రాబ్లమ్స్ యూ సాల్వ్ ఈస్ ద మోర్ యూ అండర్స్టాండ్ అసలు ఎందుకు అలా వచ్చింది అని చెప్పి. ఇఫ్ మీకు అర్థం కావట్లేదు ఎలా వచ్చింది అని, ఓకే. సో ప్రస్తుతానికి ఏం చేస్తారంటే 72ని ఇక్కడ రూట్ 3 ఉంది కదా, ఆ రూట్ 3కి నార్మల్ నెంబర్ ఏదైతే ఉందో దాంతో డివైడ్ చేయండి, అంటే 72 డివైడెడ్ బై 3 చేయండి, ఓకే. చేస్తే మీకు ఒక వాల్యూ వచ్చింది 24. ఆ 24 అనుకొని దాన్ని బట్టి 2 వాల్యూస్ ని మీరు అనుకోవాలి అంతే, ఓకేనా. ఎందుకు అలా జరిగిందో ఐ హోప్ యూర్ అండర్స్టాండింగ్. బికాస్ ఇక్కడ రూట్ 3 ఉంది కాబట్టి నాకు ఈ రెండిట్లోంచి రూట్ 3 కామన్ గా తీయాలి. రూట్ 3 ఇంటూ సంథింగ్ ఇంటూ రూట్ 3 అని నేను రాయాలి. రూట్ 3 ఇంటూ రూట్ 3 అంటే జనరల్ గా 3. నాకు రూట్ 3 తీయడం కష్టం కామన్, కానీ 3 తీయడం కష్టం కదా. డివైడెడ్ బై రూట్ 3 నాకు చేయడం కొంచెం కష్టం, కానీ డివైడెడ్ బై 3 చేయడం ఈజీ కదా. సో డివైడెడ్ బై 3 నేను చేసేసాను. ఆ 3 నేను పక్క తీసేసి 24 అనుకుని వాల్యూ ఫైండ్ అవుట్ చేసేసాను. ఇప్పుడు నేను ముందు ఏదైతే డివైడెడ్ బై 3 చేశానో దాన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి రూట్ 3 అండ్ రూట్ 3 అండ్ 2 కింద స్ప్లిట్ చేసి దీనికి ఒక రూట్ 3 దీనికి ఒక రూట్ 3 ఇచ్చేసాను. క్లియర్, గాట్ అన్ ఐడియా. సో మీరు కూడా చేయాల్సింది అదే. ఈ 11 రూట్ 3ని వీ కెన్ రైట్ as 8 రూట్ 3, 3 రూట్ 3 అండ్ 8 ఇంటూ 3 అంతా 24 మనకి ఇక్కడ వచ్చినట్టు. రూట్ 3 ఇంటూ 3 రూట్ 3 అంతా ఇంటూ 3 మనం ముందుగా డివైడ్ చేసేసిన 3, ఓకే. అదనమాట. ఐ హోప్ యూర్ అండర్స్టాండింగ్. అండ్ మీకు ఎక్కడైనా అర్థం కాకపోయినా సరే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్, ఓకే. ఫైన్. సో హోంవర్క్ క్వశ్చన్ ఏంటంటే మీకు x² మైనస్ 12x మైనస్ 64 ఈక్వల్ టు 0, y² 2y² మైనస్ 32y plus 96 equal to 0. So ఇది మీ homework problem అన్నమాట. Now try this question and let me know the answer in the comment section, and దీని solution మీకు కావాలంటే I'll be providing in the comments or I'll be explaining in the shorts. And this is the last video of quadratic equations, and I hope you understood all of the concepts that I've explained. And aptitude 1 shorts from basics for beginners అవన్నీ I've already made into dedicated playlist. I'll be putting all the links in the description. And if you're a beginner and aptitude start చేయాలనుకుంటున్నారు కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ చేయాలి, అసలు ప్లాన్ ఎలా చేసుకోవాలి, నేను ఈ పర్టికులర్ థింగ్స్ లో స్ట్రాంగ్, ఈ పర్టికులర్ థింగ్స్ లో వీక్, ఇప్పుడు నేను అలా డివైడ్ చేసుకోవాలి, అవన్నీ చెప్తూ aptitude రోడ్ మ్యాప్ వీడియో I've already made. I'll be putting the road map video link in the description, or you can even ask me in the comments. I'll be providing. సో ఆ వీడియో చూస్తే I hope you'll get basic idea. And fundamentals of aptitude అని కొన్ని ఉంటాయి, అంటే మీరు aptitude స్టార్ట్ చేసే ముందు కొన్ని ఫండమెంటల్స్ నేర్చుకోవాలి. ఆ ఫండమెంటల్స్ అన్ని కూడా చెప్తూ ఐ మేడ్ ఇన్ టు వీడియో. సో అది కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అది ఏదైనా సరే మీరు ఏ టాపిక్ కావాలనుకుంటున్నా, అసలు ఏంటి మీ ప్లానింగ్ ఏంటి, అదేమైనా యూ కెన్ టెల్ మీ ఇన్ ద కమెంట్స్. ఐల్ బీ ప్రొవైడింగ్ యూ విత్ ద లింక్ ఆఫ్ ద వీడియో ఇఫ్ I've already made a video on that particular thing, or I'll be making a video on that as soon as possible. Clear? If you really liked this video, please do give me a like, which gives me a lot of support, because I really put a lot of effort in making all of the videos along with managing my studies and all. So one like and one comment that you make will be really really helpful for me, and that motivates me a lot to make more videos. So please do that and consider subscribing for regular updates. So see you tomorrow. Bye.